వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే మంచి స్టాక్స్ ఉండాలి, అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఉండాలి. ఒక వారెన్ బఫెట్ రూల్ కూడా ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అలా కాకుండా సింగిల్ ఒక స్టాక్తోని కూడా మనం పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనతో పాటు మదన్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి రవి గారు. సార్, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, సింగిల్ స్టాక్స్తో కూడా మనము పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవచ్చు, క్యాపిటల్ని మనం డబల్ చేసుకోవచ్చు అని ఒక విషయం చెప్తున్నారు. అవునండి, ఏంటి ఆ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మామూలుగా మనం పోర్ట్ఫోలియో అంటే ఒక 5 to 10 స్టాక్స్ లేదా 15 స్టాక్స్ వరకు కూడా పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ సెక్టార్స్ సంబంధించి మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం. ఓకే, దాన్ని గ్రాడ్యువల్గా మనం మార్కెట్ పడినప్పుడు లేదంటే మన దగ్గర ఫండ్ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ స్టాక్స్ క్వాంటిటీ పెంచుకుంటూ మనం పోర్ట్ఫోలియోలో మనం ఎర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే మనం ఒక్కొక్క స్టాక్ ఎంచుకున్న స్టాక్స్ మంచి మూమెంట్ వస్తాయి, ఒక్కొక్క స్టాక్ ఏంటంటే మూమెంట్ రాదు. అప్పుడు ఆ స్టాక్స్ లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు అంత రిటర్న్స్ ఎక్కువ రావు. సో మనం లాంగ్ టైం వెయిట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా షార్ట్ పీరియడ్ లో మనకి కంటిన్యూగా మినిమం అమౌంట్ మనకేంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా వచ్చేటట్టు, లేదు మన ఇన్కమ్ కూడా మనం గ్రాడ్యువల్ గా పెంచుకునేటట్టు ఎలా చేయొచ్చు, దానికి ఏదైనా స్ట్రాటజీ ఉందా, మనం ఎలా ఒక స్టాక్ నే ఎంచుకొని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే స్టాక్ తీసుకొని మనం ఎలా మనం ఎర్న్ చేయొచ్చు అనేది. అంటే ఒక్క స్టాక్ తీసుకొని మనము పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకోవచ్చు అంటారు, అంటే మన డబ్బులు రిటైన్ చేసుకోవచ్చు అంటారు. ఒకే స్టాక్ తో మనం గ్రాడ్యువల్ గా స్టాక్ సైజు పెంచుకోవచ్చు, అదే విధంగా మనకి కావాల్సినంత అమౌంట్ ఆ ఒక స్టాక్ తోనే ఎర్న్ చేసే విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే అలాంటి స్టాక్స్ ఏమున్నాయి, అట్లీస్ట్ ఒక స్టాక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ తీసుకుంటే అది 1 year డేటా తీసుకుంటే కూడా మనకి గ్రాడ్యువల్ గా ఎలా మూమెంట్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 1 year డేటా పెట్టాను. 1 year లో ఈ స్టాక్ ఎలా మూవ్ అయింది. ఇప్పుడు మదన్ గారు, ఇప్పుడు మనకు ఏ స్టాక్ని మీరు ఎంచుకున్నారు, ఏ స్టాక్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే మనకి అందరికీ కూడా తెలిసిన బ్యాంకు. సో బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి ఎప్పుడు కూడా కానీ పెద్దగా నష్టపోయేది ఉండదు. అలాంటి స్టాక్ లో మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎన్ని క్వాంటిటీ అయినా మనం కొనుక్కోవచ్చు. ఒకటే స్టాక్ తో కూడా మనం ఎర్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆ స్టాక్ 1 year ఎలా పర్ఫామ్ చేసింది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తీసుకుంటే ఇది ఫిబ్రవరి 2024. సో ఫిబ్రవరి నుంచి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి తీసుకుంటే కూడా డేటా 720 రేంజ్ నుంచి 900 రేంజ్ కి కంటిన్యూగా మూవ్ అవుతుంది, అంటే ఆసిలేట్ అవుతుంది. అదే ప్రైస్ లో మూవ్మెంట్ ఇస్తుంది 1 year నుంచి. సో మనం 700 ప్రైస్ లో, దానికంటే తక్కువ ప్రైస్ లో కూడా దీనికి ఎంట్రీ లెవెల్ ఉంటే తీసుకోవచ్చు. మాక్సిమం మనకి 720, 730, 750 లెవెల్స్ లో ఈ స్టాక్ బై చేయొచ్చు. ఎంత క్వాంటిటీ కావాలన్నా అక్యుములేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం 900కి లేదు 850, ఒక 100 రూపీస్ 150 రూపీస్ ప్రాఫిట్ లో మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 700 to 800, 850 రావడానికి ప్రీవియస్ డాటా ప్రకారం ఎంత టైం తీసుకుంటుంది సార్? మనకి మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఏంటంటే లో వచ్చిన తర్వాత, లో నుంచి ఇప్పుడు 18th మార్చ్లో లో వచ్చింది, 715కి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్ మనకి 30th ఏప్రిల్, అంటే మినిమం 12 days లోనే, ఇది 1 day చార్ట్, 12 days లోనే మనకి 825 రేంజ్కి వచ్చేసింది. సో అక్కడి నుంచి కూడా కన్సాలిడేట్ అయింది. నెక్స్ట్ మనకి కరెక్ట్గా 31st మే కల్లా 900 రీచ్ అయిపోయింది, 915కి వెళ్ళిపోయాను. 915 లో ఎగ్జిట్ చేస్తే నెక్స్ట్
వెంటనే మనకి లో ఫామ్ అయింది 736 ప్రైస్. అగైన్ మనకి మే నుంచి నెక్స్ట్ డే ఇన్వెస్ట్ చేసింటే కూడా మళ్ళీ 900కి వితిన్ 18th జూలైకి మళ్ళీ 900 రీచ్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ మనకి August 5th మళ్ళీ లో ఫామ్ అయింది. సో నెక్స్ట్ అగైన్ మనకి ఆగస్ట్ నుంచి కొంచెం ఎక్కువ రోజులే లోకి వచ్చేసింది. ఆగస్ట్ నుంచి మళ్ళీ అక్టోబర్ కూడా కొంచెం లోనే ఉండింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నవంబర్లో మనకి సేమ్ 858 ప్రైస్కి వచ్చేసింది. మళ్ళీ అగైన్ మనకి నవంబర్లో డౌన్ అయింది. నవంబర్ 21కి 763కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా 874 లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా తీసుకుంటే కంటిన్యూగా ఆసిలేట్ అవుతుంది. రీసెంట్గా మార్కెట్ పడినప్పుడు మనకి 680 ప్రైస్కి వచ్చింది. అగైన్ ఇప్పుడు హై మళ్ళీ 783. సో కంటిన్యూగా మనకి స్టాక్లో వేరియేషన్ ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి ఎంట్రీ లెవెల్ ఎక్కడో పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, ఎగ్జిట్ ఎక్కడో మనకు అర్థమైపోతుంది. సో ఇంకా అక్కడి నుంచి కూడా అప్ సైడ్ మూమెంట్ వస్తే మనకి లక్. కాకపోతే మనం ఏంటంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని క్వాంటిటీ సైజు పెంచుకోవచ్చు, స్టాక్ క్వాంటిటీ, అదేవిధంగా మనం ఎక్కువ మొత్తంలో ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంది. ఒక 200 క్వాంటిటీ ఇక్కడ బై చేస్తే వితిన్ 2 వీక్స్లో మనకి 200 into 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో 200 రూపీస్ 200 అంటే ఒక స్టాక్ పెరగడం అంత ఈజీ కాదు. సో మీరు పోర్ట్ఫోలియోలో 10 స్టాకులు పెట్టుకొని ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో తెలియకుండా వెయిట్ చేస్తూ ఎర్నింగ్ అనేది లేట్ ప్రాసెస్. ఇదేంటంటే ఒక కంటిన్యూగా గ్రాడ్యువల్గా అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఒక 2-3 lakhs పెట్టుకొని ట్రేడింగ్ చేసుకుంటా ఉంటే కూడా కంటిన్యూగా మనకి 30,000-40,000 వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లో లేదా మంత్లో, ఒక్కొక్కసారి 2-3 months టైం పడుతుంది. ఇందులో నష్టపోయేది ఉండదు, ఎందుకంటే మనం ప్రతిసారి పడినప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తాం. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, స్టాక్ కూడా ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. అంటే మనకు ఆ స్టాక్ పైన ఒక అవగాహన ఉండాలి, స్టాక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. ఎస్బీఐ కాబట్టి కొంచెం గవర్నమెంట్ టెన్షన్ లేదు, కానీ అలాంటివి మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలా మదన్ గారు? ఇప్పుడు మనకి 680-700 ప్రైస్ లోనే మనం ఎంటర్ అవుతున్నాం. 700 పైన 730 ఆ లెవెల్ కంటే డౌన్ అయితే కూడా 30-40 రూపీస్ డౌన్ అవుతుంది. సో అక్కడ కూడా మనము ఇంకా మనం కొంచెం అమౌంట్ పెట్టుకొని అక్కడ కూడా నెక్స్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఇప్పుడు ఎస్బీఐ కాకుండా అలాంటి స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఇప్పుడు ఎస్బీఐ కాకుండా బజాజ్ ఫైనాన్స్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ కూడా మీకు 6,000 to 9,000 వేరీ అవుతూ ఉంటుంది. అయితే దాంట్లో మనకి బడ్జెట్ ఎక్కువ కావాలా. ఇందులో ఏంటి 600-700 రూపీస్ ప్రైస్ కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ అక్యుములేట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ స్టాండర్డ్ గా ఉంది, టెన్షన్ ఉండదు, బ్యాంకింగ్ స్టాక్, ఇంత వోలటాలిటీ ఉండే స్టాక్ కాబట్టి దీన్ని మనమే ఎంచుకోవచ్చు. అంటే ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఐడియా ఉన్నారా మీకు? మీ క్లయింట్స్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా కూడా నేను పోర్ట్ఫోలియో ఉంది కానీ ఎస్బీఐలో మామూలుగా రెగ్యులర్ గా నేను ట్రేడ్ చేస్తాను, మంచి ఇన్కమ్ కూడా ఎర్నింగ్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లార్జ్ క్వాంటిటీలో ఎస్బీఐలో చేస్తున్నాను కాబట్టి నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. మీకు డేటా చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గారు. సో ఇది మనకు మన శాలరీతో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు కంప్లీట్ పోర్ట్ఫోలియో కాకుండా ఇది కూడా ఒక స్ట్రాటజీ. దీని కొంచెం ఏదైనా బెస్ట్ స్టాక్ ఎస్బీఐ లాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం కూడా స్ట్రాటజీ ఫాలో అయితే మంచి లాభాలు అయితే వస్తున్నాయి. ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ప్లస్ డాటా కూడా చెప్తుందని మదన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.